దొంగదమ్మా నువ్వు కదా పొద్దుగా రాకపోతే నేను దొంగనైనా మా ఆయన నన్ను వేసుకొని వచ్చి నమస్తే సార్ అన్నది ఏడుంది నా గుడ్డల మీద నాకు ఏడుంది చెప్పి నేను నమస్తే సార్ అంటే ఆల్రెడీ సార్ నైట్ 2 గంటల కానీ నమస్తే సార్ అంటే ఏం లేక నమస్తే అంటున్నాము బంగారం ఏంటి పైసలు ఫుడ్ కాదు రామరెడ్డి సార్ ఇక్కడ కానీ ఫుడ్ కాదు చెప్పు మీద 2 పేపర్లు కొట్టి మళ్ళీ మళ్ళీ నేను నైట్ అంతా నువ్వు టాచ్ నమస్తే నువ్వు చెప్పు మళ్ళీ పిలిపించి నమస్తే అంటే నువ్వు మళ్ళీ నన్ను దెబ్బలు మళ్ళీ ఇప్పుడు నువ్వు నచ్చితే నమస్తే అంటే నువ్వు నైట్ అంతా నన్ను టాక్సీ పెట్టినావు టాక్సీ పెట్టినా కానీ టాక్సీ పెట్టినామని తప్పని మాట్లాడి నమస్తే సార్ నమస్తే నాకు ఏమైతుంది కానీ ఇంత మర్యాద లేని మనిషి ఏ మనిషి ఏం డ్యూటీ చేయమని రాగలము ఇంత మర్యాద ఎందుకు సార్ కొట్టు కానీ సార్ కొట్టగలి సార్ అంటే ఉడిపోతే ఆహారం నేను ఆయన మారినా నా మొగడు అనేది నన్ను ఇంత టార్చర్ పెట్టి చేసుకున్నాక ఇంకేది నన్ను ఇంత టార్చర్ పెట్టి సార్ నేను ఒప్పుకున్నాను నేను పేదడానికి కమిలో మంచిగా చేరు పట్టుకుని చెప్పిన కానీ ఏమన్నా పరిస్థితి నేను అంత మంచిగా ఎక్కిన ఇంత టార్చర్ వేయమంటే నన్ను పుట్టిన అదే నాకు నేను ఇప్పుడు Thank you very much. మన చెప్పలేదు పోలీసులు స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీశారు, ఎక్స్ప్రెస్ చేశారు. ఉద్యోగంలో నుండి తీసేశారు. కేసీఆర్ గారు గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మరియమ్మ అనే ఒక సంఘటన జరిగితే ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియట్ గా అక్కడున్న పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వడం కానీ వాళ్ళకు 15 లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకొని భరోసా కల్పించారు. ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ కూడా ఇండికేషన్ పంపించింది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుండి తీసుకెళ్లి ఆఫీస్ లో కూర్చోబెట్టారు, అటాచ్ చేశారు అంతే. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఆలోచన కూడా లేదని అనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి, ఇందులో భాగస్వామ్యం వాళ్ళని యాక్షన్ తీసుకోండి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోండి, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుతాం. చార్నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందరం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈరోజు జరిగిన సంఘటన ముందు ఖండిస్తాం. గౌరవ కేసు మహిళని, అందులో ఒక దళిత బిడ్డని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించగలంత నేరం ఏం జరిగిందని కూడా ఒకసారి ఇమీడియట్ గా వెళ్తే మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆడబిడ్డని కనుక్కుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన భర్తను, తన కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాఠీ చార్జ్ కొట్టడం జరిగింది, కొడుకు కూడా కొట్టడం జరిగింది, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ కొట్టడం జరిగింది. తననైతే అవమానకరంగా, తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్న పరిస్థితులలో అవమానకరంగా పేపర్లో కూడా ఈరోజు రాశారు. అంటే బట్టలని చెప్పేసి తనకు ఏ విధంగా అయితే కొట్టున్నారో, తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు మొర్రో, నాకు తప్పు లేదని మొరపెట్టుకుంటున్నా కూడా అందులో నైట్ లో 9 o'clock 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తలంచుకోవాలా. ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతా ఉన్నాయి. గతంలో వస్తున్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే ఈరోజు జరిగిన సంఘటన, గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటే
ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక నొప్పులకు తాళలేక తనకి హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గోప్యంగా ఉంచి వదిలేసిన సందర్భం కనిపిస్తా ఉంది. ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి పోయి అటాక్ చేసినట్టు తను చెప్తుంది. తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఊరికి అటాక్ చేసినట్టు అంటే కంటి తప్పు చర్య అటాక్ చేసినట్టు. రెండో విషయం ఏం గమనిస్తామంటే ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి? ఎంక్వైరీకి ఆదేశించున్నాము, రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటాం అంటుంది. ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు వాళ్ళ వాకు బ్రహ్మవాకు అంటారు. చెప్తున్న సందర్భంలో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది 100% ఈ ప్రభుత్వం నిజంగానే మొన్న కూడా చెప్పాను అసలు ఈ ప్రభుత్వం వైఫల్యం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచన ఉండదు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన అవుతుందంటే కనీసం దాన్ని రివ్యూ చేద్దాం, యాక్షన్ తీసుకుందాం ఆలోచన ప్రభుత్వం అంత పెద్దలకి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుండి చూస్తా ఉంటే ఏ మూలకు చూసినా కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు ఇవే జరుగుతా ఉన్నాయి తప్పిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు, ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు. ఇంకొక మాట, వస్తూనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖలో పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు మేము లాఠీ పోలీస్ అన్నాం. అంటే అదే కనిపిస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో వచ్చినా నక్కున చేర్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం ఒక సైడ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళకి సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంలో చేస్తున్న సందర్భం గతంలో అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే ఒక హుకుం లాగా జారీ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలో ఇలాగే జరిగితే హోంమంత్రి లేరు. ఇప్పుడే మాజీ హోంమంత్రి గారు, మాజీ విద్యాశాఖ మంత్రి గారు, సీనియర్ రాజకీయ నాయకులు మేడం సత్యేంద్ర రెడ్డి గారు చాలా వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది. ఆమె చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రెస్ మీద చెప్పాలంటే కూడా కష్టమవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి. ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈ రోజు తెలంగాణ సమాజం గుర్తించాలి. అసెంబ్లీ సాక్షిగా 2 మహిళా ఎమ్మెల్యేలను ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే, అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడాడు. దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఈ విషయంలో స్పందన లేదు. అది ధైర్యం చేసుకుని ఆ ముఖ్యమంత్రిని అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది? ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు? స్పీకరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. దానవ్ నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలని తిట్టుడు, కొడుక అని తిట్టుడు, తోలు తీస్తా అని తిట్టుడు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తున్నది? ఎవరిస్తున్నారు ఈ ధైర్యం? ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్? మరి ఎక్కడ పోయిన శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ వేధింపులు చేస్తున్నారని ఎంట్రీని దాగి చచ్చిపోయాడు. అశ్వరావుపేట ఎస్ఐ. భూపాలపల్లిలో ఒక ఎస్ఐ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు. ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇక మీరు ఎక్కడ కంచె చేయడం వేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు? వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో లెక్క ప్రకారం అయితే మహిళలను పోలీస్ స్టేషన్ లో 6 తర్వాత ఉండకూడదు. అది చట్టం చెప్తున్నది. 6 తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు. ఉండకూడదు. పొద్దుటిపూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంట్రాగేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నది. మరి ఎక్కడ పోయిండ్రు సూపర్వైజరీ ఆఫీసర్లు? ఎక్కడ పోయిండ్రు డిఎస్పీలు? ఎక్కడ పోయిండ్రు డీసీపీలు? ఎక్కడ పోయిండ్రు అడిషనల్ కమిషనర్లు? వీళ్ళెందుకు ఎవరు మాట్లాడతలేరు? మరి అదే 2400, 5000 కోట్లు, 6000 కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా
సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు. ఇంతకుముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారు, ఆయన డాక్టర్ కాబట్టి. సో అవన్నీ సదుపాయాలు లేవు. మరి హైయర్ సెంటర్ కి పంపించవచ్చు కదా. కనీసం ఒక్కరు కూడా ఈమెను ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కనిపించలే దెబ్బలున్నాయి. మరి ఈమెను ఒక హైయర్ మెడికల్ సెంటర్ కు పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక, ఎంత దళిత వ్యతిరేక, ఎంత పేదల వ్యతిరేక పార్టీ ఇలా మన కళ్ళ ముందన్న కనిపిస్తా ఉన్నా. అందుకొరకు అర్జెంట్ గా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఈమెకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి. అదే విధంగా పర్యవేక్షణ చేయాల్సిన డిఎస్పీలు ఎవరైతే డీసీపీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి ఈ సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.